Beautiful 76th Republic Day Parade. The 7 supported by the Band Master and his team, Sri K. Chittibabu Corporation. Samujjala Bharati, మన జిల్లా కలెక్టర్ ప్రశాంతి మ్యామ్ అండ్ ఎస్పీ. ఎన్ని గంటల రిహార్సల్, ఎన్ని నిమిషాలు, ఎంత అందంగా పరేడ్ కవే. To the district officers as a mark of B. Haribabu, Sub Inspector of Police 2018 batch, Civil SI. He is being led by G. Srinivas Rao, Sub Inspector of Police, the 5th Contingent Commander, the Specialty. జిల్లాధికారులు కొలువు తీరిని అందమైన వేడుకలో సారే జహాసేచ్చ చెవులలో వేదల గుంటగా వినిపిస్తున్న వేళ 9 కంటింజెంట్ కమాండర్లు 4-5 రోజులుగా రిహార్సల్స్ చేసి ఒక అద్భుతమైన రిపబ్లిక్ డే పరేడ్ ని ఈ గవర్నమెంట్ అండర్ ద ఏబుల్డ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ డి నరసింహ కిషోర్ and parade of 76th Republic Day celebration, which is being highlighted for this great occasion as a What a rhyme, what a rhythm you have shown. జమ చేయడం జరిగింది. జిల్లాలో 1,09,634 టర్మ్ రుణాల మంజూరుకు బ్యాంకులకు లక్ష్యాలు నిర్దేశించాం. కిసాన్ డ్రోన్స్ పథకం కింద, నమో డ్రోన్ దీదీ పథకం కింద సహాయ
స్థానిక సంఘాలకు యూనిట్స్ను అందిస్తున్నాం. జిల్లాలో 40,000 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు, విద్యార్థులు, జిల్లా ప్రజలందరికీ నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో 1950 జనవరి 26న భారతదేశం సర్వోత్తమ రాజ్యాంగంతో సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన ఈ పవిత్ర రోజును జాతి యావత్తు ఏటా పర్వదినంగా జరుపుకుంటాం. పరిపాలనా దక్షుడు విజయనగర 2047 రూపకర్త రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలతో పేదరిక నిర్మూలన, అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, ఆరోగ్యం, సంపద, సంతోషం, మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించడం జరిగింది. అన్ని రంగాలలో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం. సుపరిపాలన అందిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా పాలనా వ్యవస్థ ఉండే విధంగా నిర్ణయాలు అమలు చేస్తున్నాం. జిల్లా మంత్రి, రాజమండ్రి పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో 2027 గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్, ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్, మహిళలకు ఉచితంగా వంట గ్యాస్, ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవంతంగా అమలు చేసుకుంటున్నాం. ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వసతి గృహాల్లో ప్రమాణాలు పెంచే విధంగా పనులు ప్రారంభించారు. 1,02,00,000 రూపాయల వ్యయంతో ప్రయోజనం చేకూర్చుతున్నది. బోధనా పద్ధతులకు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల అభ్యసన